నియోజకవర్గంలో ఎలక్షన్ హడావిడి అయితే మొదలైపోయింది. అదేవిధంగా ప్రచారంలో కూడా జోరుగా సాగుతున్నాయనే చెప్పాలి. ఇదే విధంగా మనకి కాంగ్రెస్ పార్టీలో సంజయ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎంత ఛాన్స్ ఉందంటారు? పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎగరబోయేది కాంగ్రెస్ జెండానే ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ప్రజలు ఇక్కడ కోరుకునేది ఏంటంటే స్థానికంగా ఇక్కడ లోకల్ అభ్యర్థి, మా అభ్యర్థి యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ స్థానికుడు కావడం, ఇక్కడనే పుట్టడం పెరగడము, యువకుడు, సోషల్ ఆర్గనైజేషను, దాని తర్వాత సోషల్ సర్వీసెస్, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అన్నిట్లో ముందుండి ప్రజలందరికీ చేదోడు వాదడుగా ఉండి ప్రతి ఇంటికి ప్రతి గడపలో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక ఇంటికి పెద్ద దిక్కుగా మరి ఎన్నో సేవలు అందించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనందరి మధ్యలోకి రాబోతా ఉన్నాడు. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసి భారీ మెజారిటీగా మరి అసెంబ్లీకి పంపించబోతా ఉన్నారు నవీన్ యాదవ్ గారిని. అయితే కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇవ్వడం జరిగింది. అందులోని ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా బీసీకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ పోటీ చేస్తానంటున్నారు. సో బీసీ ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదండి, ముమ్మాటికి లేదు. ఇక్కడ మేము ఏమంటున్నామంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి చెప్తా ఉంది స్థానికులకే ఇక్కడ టికెట్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి. సో ఇక్కడ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక బ్రాండ్ అంబాసిడర్. ఇక్కడ నవీన్ యాదవ్ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలియని ఇల్లు లేదు, తెలియని గడప లేదు, తెలియని వ్యక్తి లేదు. ప్రతి అన్న, ప్రతి తమ్ముడు మరి సాధారణంగా అతన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒక బీసీ బిడ్డగా మరి ఈరోజు ప్రజలందరి మధ్యలో పోయి రాబోయే రోజుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసలు ఏమేం సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? గడిచిన 10 ఏళ్లలో టీఆర్ఎస్ పాలనలో సమస్యలే ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు అభివృద్ధి చేస్తామని చెప్పి, వాళ్ళు చేసిన అభివృద్ధి కాదు, సమస్యలు ఇంకా ఉన్న సమస్యలు ఇంకా పెంచిపోయినారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పుడు ఏదైతే 2-3 నెలల నుంచి శాసనసభ్యులు మరి చనిపోవడం జరిగింది, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళు మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు. అభివృద్ధి పనులు ఎలా చేస్తారంటే ఇంతకుముందున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే నామమాత్రంగా ఏదో పెయింట్ వేసి మసిబూసి మారడికాయ చేసినట్టు పోయినారు. కానీ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఏవైతే పనులు చేస్తున్నారో మళ్ళీ పునరావృతం కాకూడదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, డ్రైనేజ్ అయినా, తాగునీటి అయినా, సమస్యలు వర్షపు నీటి కాలువైనా, వీధి దీపాలైనా, బీటీ రోడ్స్ అయినా, సీసీ రోడ్స్ అయినా, నల్లలైనా, ఏవైనా కానీ కూడా ఒక శాశ్వత పరిష్కారం దిశగా మరి 150 కోట్ల రూపాయలతో డివిజన్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మాగంటి సునీత గారికి ఇవ్వడం జరిగింది పార్టీ టికెట్. అయితే సానుభూతి పరంగా ఏమైనా ఓట్లు అటు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు చాలా చైతన్యవంతులు. సెంటిమెంట్ రాజకీయాలు పనిచేయవు. గత 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం. కాబట్టి ఈ సెంటిమెంట్ రాజకీయాలు లేకపోతే ఏదో సానుభూతి వర్కౌట్ అవుతుందంటే ముమ్మాటికి ఇది జూబ్లీహిల్స్ ప్రజలు చాలా చైతన్యవంతులు. కాబట్టి ఎటువంటి పరిస్థితులను కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోరు. భారీ మెజారిటీగా కాంగ్రెస్ పార్టీకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని సార్? సుమారుగా మేము అనుకున్నది అయితే 50,000 పైచిలకే నవీన్ అన్న గారి భారీ మెజారిటీ దిశగా మరి వాళ్ళు గెలుస్తారు. కాబట్టి మంచి యువకుడు, చైతన్యవంతుడు, విద్యావేత్త, మంచి ప్రజల్లో ఆదరణ కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మేము అనుకునేది 50,000 పై మెజారిటీగా గెలుస్తారని చెప్పేసి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము.